ఏమి జరిగిందంటే దేవలోకం ఉన్నదమ్మా దేవేంద్రుడు బిడ్డాయమ్మ, దేవలోకం ఉన్నదమ్మా దేవేంద్రుడు బిడ్డాయమ్మ, నాగలోకానికి వచ్చింది నాగకన్యను పట్టినదమ్మ, నాగకన్యను పట్టినది భూలోకానికి వచ్చా పసిబిడ్డ వచ్చినదమ్మ, ఓయమ్మాల పాలు తాగే బిడ్డ అయింది, పాలు తాగే బిడ్డ అయ్యి భూలోకానికి వచ్చి పుట్ట మీద ఏడుస్తున్నదే ఆ బిడ్డ తల్లి, పుట్ట మీద గుద్దకపోతుంది, పుట్ట మీద తొక్కబాయ పుట్ట మీద ఏడుస్తుంది, నీళ్ళు తాపే వాళ్ళు లేరమ్మ, పసిబిడ్డకమ్మ పాలు తాపే వాళ్ళు లేరమ్మ, కలియుగం అయ్యలోతుండే కలియుగం అయ్యలోతుండే పరమేశ్వరుడు చూసినాడమ్మ, ఎవరంట బిడ్డ ఏడుస్తుంది మాటలోన ఎవరంట ఎక్కడ ఉండాలో పరమేశ్వరుని మాటలోనే భూలోన అయ్యున్నదమ్మ, పుట్టాలోన ఆ పుట్ట మీద ఏడుస్తున్నదే అప్పుడు ఈ కలియుగంలో కొంతవరకు ఆయమ్మ దేవేంద్రుడి బిడ్డ, అప్పుడు ఎల్లమ్మ చెల్లిని పేరు లేదు, ఊరు లేదు, ముఖము లేదు. అప్పుడు పరమేశ్వరుడు అనేది ఏం చేసినాడంటే నాగలోకానికి వచ్చింది ఆయమ్మ, నాగలోకానికి వచ్చి నాగగణికలతో బట్టి మునిగణికలతో బట్టి ఆటలాడింది పాటలాడింది, ఆటలు ఆడి పాటలాడి దేవుడై పుట్టి ఈ లోకములో ఉండకూడదని చెప్పి అప్పుడు పసిబిడ్డ పాలు తాగే బిడ్డ అయిపోయి అప్పుడు ఈ భూలోకానికి వచ్చింది. ఈ భూలోకానికి వస్తే చెల్లికెత్తుకో ఆ రకంతో ఈ భూలోకానికి వచ్చి ఆ పసిబిడ్డ ఏడుస్తామంటే అప్పుడు ఇష్టం 3 కన్నులు వాడు ముక్కంటి ఈశ్వరుడు కదా కలియుగ రక్షకుడు. అప్పుడు పార్వతి అప్పుడు పరమేశ్వరుడు ఈ కలియుగం అంతా చూసినాడు, ఈ భూముల్లో అంతా చూసినాడు, వానికి అన్నీ ఏ నేత్రాలు కదా అన్నీ తెలుసు కదా ఆయనకు మొక్కంటి ఈశ్వరుడు అంటే. అప్పుడు ఈ ఏరుపు తాగుతూ ఉన్నదంట ఎవరు చిన్న బిడ్డ, ఈ పాలు తాగే పసికందరాలు గోడు ఏడుచుకుంటూ ఉన్నది పుట్ట మీద వండుకొని, ఏమి గుడ్డలు లేవు ఏమీ లేవు, ఆనభంగముతో పసిబిడ్డ పాలు తాగే బిడ్డ ఏడుస్తూ ఉంది. ఏడుసే సమయం చూసి అయ్యో ఏడిసే బిడ్డనమ్మ ఉదమర్చినాడమ్మ, ఏడిసే బిడ్డలంతా ఉదమర్చినాడమ్మ, మానానికి గుడ్డలు కట్టి నానానికి ఆకులు కట్టి నానానికి ఆకులు కట్టి సంఖలో పెట్టుకున్నాడు పరమేశ్వరుడమ్మ, సంఖలో పెట్టుకున్నాడు, సంఖలోన పెట్టుకొని పార్వతి దగ్గరికి వచ్చా, సంఖలోన పెట్టుకొని పరమేశ్వరుడు పార్వతి దగ్గరికి వచ్చాడు. పార్వతి చూడు నా ప్రతిజ్ఞను చూడు, నా ఆజ్ఞని చూడు, ఏమి స్వామి నీ ప్రతిజ్ఞనేమి నీ ఆజ్ఞనేమి నీ ప్రతిపాలనేమి స్వామి, నువ్వు ఎక్కడ పోయినావు ఏదో తెస్తానంటా ఉన్నావు తెచ్చానన్నావు చూడు తెచ్చినాను అని చెప్పి అంటా ఉన్నావు, ఏమి తెచ్చినావు, పుండు తెచ్చినావా లేకపోతే ఫలారం తెచ్చినావా లేకపోతే ప్రసాదం తెచ్చినావా, నువ్వు అక్కడ నువ్వు అన్నీ తెచ్చావులే, అక్కడ గంగమ్మను తలలో పెట్టుకున్నావు గంగమ్మను తెచ్చావు, ఇక్కడ గౌరిని పెళ్ళి ఆడినావు గౌరిని తెచ్చినావు, పార్వతిని నన్ను పెళ్ళి ఆడినావు నన్ను తెచ్చినావు, ఈ కోణంలో ఈ కొలతల కోణంలో నన్ను వండిపోయినావు, ఏదో తెచ్చినానంటే ఏదో చూపించు స్వామి అని. అప్పుడు కేవన కేకేసింది తల్లి మాయమ్మ కేవన కేకేస్తే ఓయమ్మో ఈ పుట్టలో మనకు సిక్కింది, ఈ పుట్టమంత్రి పుణ్యమంత్రాలు కదా మనకు అని చెప్పే కొడుకు. అప్పుడు ఆ బిడ్డను తీసుకొని పార్వతి దగ్గరికి వస్తే అప్పుడు అల్లారి ముద్దుగా శంకల్లో పెట్టినాడు భుజాలు పట్టుకొని భుజాలు పట్టినాడు అల్లారు ముద్దుకు జాకేరు పార్వతి పరమేశ్వరుడు ముద్దుగాను సాకినాడమ్మా, ఏమో అనే పేరు పెట్టి
ఎల్లమ్మని పేరు పెట్టినే ఆడ వచ్చినది పేరు ఎల్లమ్మని పేరు పెట్టినే ఎల్లమ్మని పేరు పెట్టారు ఎంతకాలము ఉన్నా కానీ చిన్న చిన్నగా తప్పుడు అడుగులు తప్పుడు అడుగులు నడిచేటి బిడ్డవాయా పెళ్ళు వీడుకు వచ్చినదమ్మ ఎల్లమ్మ పెళ్ళు వీడు వచ్చినదమ్మ పెళ్ళు వీడికి వచ్చింది ఎల్లమ్మ తల్లి ఆ ఎల్లమ్మ తల్లి పెళ్ళు వీడికి వచ్చేకొడుకు అక్కడ పరమడు దేశం అనేది కంచుకుప్పాల కోట కార్తీక రాజులు మునిరాజులు జనరాజులు ఆ జనరాజులు అనేది మునిరాజులు అనేది ఈ పరమేశ్వరునికి ఏమి కావాలా మేనమామ గారు కావాలా ఇచ్చే తీసుకున్నప్పుడు మేనమామ గారు కావాలా బామాబామూర్తులు వరుస మీద ఎల్లమ్మని పెళ్ళి ఆడదామని చెప్పి కార్తీక రాజులు వచ్చినారు జనరాజులు వచ్చినారు మునిరాజులు వచ్చినారు అప్పుడు ఏమి రావాలో నువ్వు శంకరా నువ్వు పరమేశ్వరుడు నీ బిడ్డ నాకు నీ బిడ్డ కలిగేగము ఒరే మేనమామ నీ బిడ్డని వచ్చి నాకు పెళ్లి చేస్తే ఈ కలియోగం అనేది ఈ కలియోగం ఏలుతాము ఈ కలియోగం చల్లారుతుందని చెప్పండి అంటే అప్పుడు ఎవరిని కోరుకునిందంటే ఆ ఎల్లమ్మ తల్లి అప్పుడు మునిరాజును కోరినాదంట జనరాజులతో కోరుకోకన్నా పంచగొప్పాలతో రాజులు కోరుకోకన్నా మునిరాజును కోరింది అయ్యా ఏమిరా శంకరా ఏమిరా పరమేశ్వరుడా మేము కంచిగొప్పాల రాజులు మేము వస్తే నువ్వు మునిరాజులకి ఇచ్చి నువ్వు పెళ్లి చేస్తా ఉన్నావా నీ కూతురిని ఎల్లమ్మ తల్లిని ఎల్లమ్మ పడే బాధ ఇంకా తెల్లారుతుంది ఎల్లమ్మ పడే కష్టం ఇంకా తెల్లారుతుంది మా కథంతో కథమ్మా సరేలే.